హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు. అందులో మ్యూచువల్ గా ఇలాగ మాట్లాడుకొని విడిపోతున్నాం, ఫ్రెండ్స్ గా ఉండిపోతాం అని చెప్పేసి చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్ గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట, అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాలేని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్ గా ఇది అనిపించింది. సో తన డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్ లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్ లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫైనాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే, సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ, నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్ లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చిందనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. సో ఆ లోపటికి అంతా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ అనమాట. సో నాకు ఇంకా ఆప్షన్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో, బికాస్ తను స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకొని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగా విడిపోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్ గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి. సో నేను కానివ్వండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ట్రై టు కన్విన్స్ సర్, బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఇట్స్ బికమ్ అ ఫెయిల్యూర్ అయిందనమాట. సో సీరియస్లీ సారీ, ఫైన్, వాట్ ఎవర్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను.